Are we too busy not to observe the signs? Are we too busy not doing the things of the Lord? కదా, డౌట్స్ రాక మానవు మనం చేస్తున్నప్పుడు. ఇందాక మదర్ తెరీసా గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆమంట సీక్రెట్గా కొంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చేవారంట. all these great men and women of God, not that they did not have any doubts. We doubt ourselves so many times. మదర్ తెరీసా అదంట, బీ ద లైట్ ఫర్ మీ అని దేవుడు పిలుచుకున్నాడు కదా. ఎన్నోసార్లు ఐ మీన్ దిస్ డార్క్నెస్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని చెప్పేదంట ఆవిడ. ప్లీజ్ ప్రే ఫర్ మీ, ఐ డోంట్ నో వై ఐ ఫీల్ దిస్ డార్క్నెస్ విత్ ఇన్ మీ. గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు బీ ద లైట్. సమ్ టైమ్స్ దట్ అన్బిలీఫ్ వచ్చేస్తుంది లోపలికి, ప్రే ఫర్ మీ అని చెప్పేదంట. మార్టిన్ లూథర్ కూడా అదే, సడన్లీ దే డౌట్. సమ్టైమ్స్ ద రిజరెక్షన్ ఆఫ్ ద లార్డ్, నిజంగా ఇది జరిగి ఉంటుందా కైండ్ ఆఫ్ డౌట్స్, దట్ ఈస్ ఫ్రమ్ ద ఎనిమీ. And every time when we have this kind of a doubt on ourselves, we just go to the Lord and go to the place where He had, encountered us. Where is the place that He has encountered us? Where is the place that we heard the voice of the Lord, which called us to do His work? Go to that place again. Every woman and man of God had done that. డౌట్ పడతాం, నిజమేనా ఇది, అవునా కదా. మా లైఫ్స్ని మేము చూసుకున్నప్పుడు కూడా వీ నెవర్ హ్యాడ్ ద స్లైటెస్ట్ క్లూ దట్ గాడ్ విల్ కీప్ అస్ ఇన్ అ మినిస్ట్రీ టు వర్క్ ఫర్ హిమ్ అని ఎప్పుడు ఇంత కూడా లేదు. హ్యాపీగా వచ్చాము, దో వి డిడ్ంట్ లైక్ ద కంట్రీ, బట్ యెట్ we were here in His great plan. అంతే, అది దేవుని ఉద్దేశాలు, దేవుని ప్లాన్స్ తప్పించి మనం అనుకుంటే జరగవు. కానీ దేవుడు రక్షించుకోవటం, దేవుడు మాట్లాడటం, అబ్రహాం పిలుపునివ్వటం, ఇవన్నీ చూస్తూ వచ్చినప్పుడు నిజంగా we were made for more అని ఆ దినం తెలియదు. when we were starting off, we did not know that we were made for more.